హింసో హింస ఏది హింస? అహింసో పరమో ధర్మ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మం అని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించటము, చంపటము అని మాత్రమే అర్థం కాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురి చేసినా అది హింస కిందకి వస్తుంది. శారీరక బాణాలు గుచ్చుకున్న ఉపాయంతో తీసివేయవచ్చు. ఆ గాయాలు మందులతో కొంతకాలానికి మానతాయి. అదే కఠినంగా మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకితే వాటిని ఏ విధంగా తొలగించలేము. గుండుకైనా గాయాలు నిరంతరము బాధిస్తూ ఉంటాయి. కనుక పరుషంగా మాట్లాడటం హింసే. గౌతమ్ బుద్ధుడు, గాంధీజీ వంటి మహనీయులు అహింసా ధర్మాన్ని తాము ఆచరించడమే కాక విస్తృతంగా ప్రచారం చేశారు. ధర్మ విషయాలు తెలుసుకోవటానికి మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు దగ్గరికి వెళ్ళాడు కౌశికుడు. ఆయన మాంసం అమ్మటం చూసి ఆశ్చర్యపోతాడు. ధర్మాత్ముడు ప్రసిద్ధుడైన నువ్వు ఇలా మాంసం అమ్మటం జీవహింస కాదా అని ప్రశ్నిస్తాడు. అందుకు ధర్మవ్యాధుడు తానెప్పుడు జీవహింస పాల్పడనని, ఇతరులు చంపి తెచ్చిన జంతువుల మాంసాన్ని కొని కొద్ది లాభంతో విక్రయించి ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ మనశ్శాంతితో జీవిస్తున్నానని, అదే తన జీవిత పరమార్థమని సమాధానమిస్తాడు. తరువాత కౌశికుడనే ధర్మ విషయాలు ఉపదేశించి అప్పుడు అహింసా స్వరూపమును గురించి వివరిస్తాడు. ఇది హింస, ఇది అహింస అని ఎవరు స్పష్టంగా చెప్పలేరని, అలా నిర్వచించటం సాధ్యం కాదని అంటాడు. ఎందుకు పళ్ళు, దుంపలు, ధాన్యాలు, కూరగాయలు మొదలైనవన్నీ మనుషులకు ఆహారంగా ఏర్పరిచింది. ఈ సృష్టి మాత్రము ప్రాణము లేదా? మొక్కల నుంచి తీసిన కొద్ది రోజులు అవి ఎండిపోతున్నాయంటే వాటి ప్రాణం ఉండదనే కదా అర్థం. నాగలితో భూమిని దున్నేటప్పుడు, మనిషి నడిచేటప్పుడు వాహనాల కింద ఎన్ని ప్రాణులు చనిపోవటం లేదు? అది హింస కాదా అని ప్రశ్నిస్తాడు. భూమి మీద నీటిలో లెక్కలేనన్ని ప్రాణులు ఉంటాయి. కాబట్టి అన్ని పనుల్లో ఎంతో హింస జరగదు తప్పదు. హింస అసలే చేయకుండా మనిషి జీవితం సాగదు. కొందరు విషయాలు గమనించక తాము అహింసాపాత్రులమని భ్రమపడుతూ ఉంటారు. ఆఖరికి కందమూలాలు, ఫలాలకు కూడా ప్రాణం ఉంటుంది. కాబట్టి మనుషులు కూడా అహింసాపాత్రులని చెప్పటం వీల్లేదు అని ధర్మవ్యాధుడు కౌశికుడిని ఉపదేశిస్తాడు. మాంసం విక్రయం తరాలుగా తమ వృత్తి అని, ఎవరి వృత్తులు వారిని నిర్వహించుకోవటం దోషం కాదని చెబుతాడు. కాబట్టి లోకంలో 100% జీవహింస చేయని వారు ఒక్కరైనా ఉండరు. అయినప్పటికీ వీలైనంత వరకు ప్రాణహింస చేయకుండా, ఎవరిని ఒప్పించకుండా జీవయాత్ర చేయగలిగితే అది అహింసా విధానం ఉంటుంది. అదే పరమావధి అవుతుంది.